అట్లీస్ట్ వాటర్ బాటిల్ కూడా హెల్ప్ చేయలేకపోయినా నేను. అతని కారులో అన్న ఇలాగే పడిపోయాడు అనమాట. అప్పుడు అనిపించింది నాకు, ఏ బతుకులు రామవి ఈ చిన్న జీవితాని కోసం. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అనమాట. నా ఛానల్ నేమ్ వచ్చేసి SVKD Vlogs. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సపోర్ట్ చేస్తూ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, నేను ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్లో ఉన్నాను అనమాట. ఇక్కడికి వచ్చినాక కొంతమందికి దయా హృదయంతో చాలా వరకు హెల్ప్ చేయాలని ఉంటుంది. మన ఇండియాలో అయితే మన పక్కింటి వాళ్ళు, లేకపోతే అంటే ఎదురింటి వాళ్ళు, లేకపోతే రోడ్లో ఏదైనా ప్రమాదాలు జరిగితే అట్లీస్ట్ డబ్బు ఖర్చు పెట్టుకున్నా సరే ఏదో మనకు తోచినంత పట్టుకోవడం, ఏదో చిన్న చిన్న హెల్ప్స్ ఏదైతే చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు ఆ మానవత్వం అనేది ఉన్నా చేయలేని పరిస్థితి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, నేను డ్యూటీ మీద రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా బండి అయితే ఆపాను. ఆపిన తర్వాత మన ఇండియా వ్యక్తి, అఫ్కోర్స్ నేను తెలుగు వ్యక్తి అనుకుంటాను, అతను కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి సడన్గా ఏమైందో తెలియదు, కానీ సిగ్నల్ దగ్గర బండ్లు ఆగుతాయి కదా, అలా ఆగినప్పుడు రెడ్ సిగ్నల్ పడిన తర్వాత స్టాప్ చేశారు బండ్లన్నీ. నా బండి ముందు అంటే, నా బండి ముందు అంటే ఒక 2-3 బండ్లు ముందు ఆఫ్ చేసుకొని ఉన్నాడు. చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ఒక్క బండి వల్ల చాలా వరకు 2-3 సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి కదా, 1-2 తర్వాత కొన్ని ఈ అతను చేసిన బండి ఆఫ్ చేయడం వల్ల చాలా వరకు బండ్లు అయితే నిలబడిపోయినాయి. ఇంతవరకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే స్ట్రక్ అయిపోయింది అనమాట. చాలా వరకు సైడ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ దిగి అతనికి ఏమైందా, ఎందుకు బండి ఆగిపోయిందని చెప్పి ఎవరైతే అడగలేదన్నమాట. సో నా వంతు వచ్చేటప్పటికి గ్రీన్ సిగ్నల్ పడింది, నేను ముందుకైతే వెళ్ళాను అనమాట. అతను బండిలోనే ఉండి ఇలాగా ఒక హార్ట్ పెయిన్ అనుకుంటున్నాను నేను, అట్లాగే అట్లా పడిపోయాను అనమాట. బ్యాక్ సైడ్కి అట్లా ఆనేసుకొని బండి మొత్తం ఆన్లోనే ఉంది, ఎట్లే పట్టుకోన్నాడు. ఒక చెయ్యి ఇలా ఉంది, ఒక చెయ్యి ఇలా ఉంది, అట్లే పడిపోయినాడు అనమాట. చాలా వరకు అందరూ సైడ్ తీసుకొని వెళ్తున్నారు. నేను నా బండి అదేవిధంగా సైడ్ తీసుకొని ఇట్లా చూస్తే విండోలోంచి పడిపోయినాడు. హార్న్ కొట్టినా లెవెల్. చాలా వరకు అలాగే ఇలాగ ట్రాఫిక్ అవుతుందని చెప్పి ఎవరే కానీ ఒక్క వాటర్ బాటిల్ ఇచ్చిన లేడు, అంతా చూసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అనిపించింది, నేను ఇంటికి వచ్చినా కూడా అదే విధంగా అనిపించింది. అతను ఏమైపోయాడో, తర్వాత ఎలా అయిపోయిందో. మనకు సహాయం చేయడానికి వీలున్నా దిగలేని పరిస్థితి. ఇప్పుడు ఆ బండి ఆపేసి మీరు అనుకోవచ్చు, ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు కదా, కనీసం నువ్వైనా దిగి చూడొచ్చు కదా అని. అది కూడా ట్రై చేశాను అనమాట. నేను బండి డోర్ తీసినప్పటికి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడింది. ఇప్పుడు నేను బండి ఆపినానంటే నా బండి మొత్తం ఫుల్గా ట్రాఫిక్ అయిపోయింది. ఆడికి చాలా వరకు 99% డోర్ తీసేసి దిగి ఇలా చూస్తే, అన్నా ఏమైందన్నా, అన్న చేయి చూపిస్తే లైట్గా కళ్ళు పడుతున్నాయి, కానీ మూసేస్తున్నాడు. అతని వరకు రావట్లే. కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేకపోయానని చెప్పి చాలా అంటే చాలా బాధపడినాయి. ఇంటికి వచ్చినా కూడా అదే కొంచెం అదొక విధంగా అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఏ బతుకులు రామనేది. మన ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నా కానీ ఇలాంటి సమయాల్లో సడన్గా ఇలాంటి ప్రమాదాలు జరిగితే అతని ఫ్యామిలీకి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సో నేను చేసిన తప్పు కూడా, నాది కూడా తప్పు అనిపిస్తుంది. నాకు ఉండింది నేను దిగాలి చేయాలని, కానీ చేయలేకపోయాను అనమాట. ఇప్పటివరకు అదే ఆలోచన. ఎందుకంటే అతను ఏమైపోయాడో, మళ్ళీ ఎలా చేసుకున్నాడో, ఎవరన్నా ఆగారా. సో ఇదే ఆలోచన అనమాట. ఒక
అలా అయిపోయింది అనమాట. సో మీకు ఎవరైనా కోవిడ్లో ఉంటే, మన ప్రవాసాంధ్రులు ఎవరైనా ఉంటే, తెలుగు వాళ్ళు కానీ, మన ఇండియా వాళ్ళు కానీ, ఎవరైనా మన తమిళ ఎవరైనా సరే, ఎవరైనా సాయం అట్లీస్ట్ మీకు బయట పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కాస్త హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఇదేనమాట నా ఆవేదన అనమాట. ఈ వీడియో ద్వారా నాలాగా నేను చేసిన తప్పు మీరు చేయకుండా ఉంటారని ఒక వీడియో రూపంలో, ఒకవేళ నేను చేయకున్నా ఎవరైనా వీడియో చేసినా సరే టిక్టాక్లో పెట్టేసుకోండి, లేకపోతే సోషల్ మీడియా పోస్ట్ చేయండి. అయ్యో వీళ్ళు రైతుల కోసం చేస్తున్నాడు, ఇతను ఫేమస్ అయ్యడానికి చేస్తున్నాడు అని చెప్పి ఎలాంటి ప్రాబ్లం లేదు. సాయం అంతుంది కదా, లైక్లు వస్తే ఆయన ఏం చేస్తాడు? లైక్లు వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా డబ్బు వస్తుందా? ఫేమస్ అయితే అవునే, ఈ ఫేమస్ అవ్వడం వల్ల రెండు సహాయాలు ఎక్కువ చేయొచ్చు. సహాయం అయితే అందింది కదా, ఆ వాటర్ బాటిల్ అయినా, చిన్న వాటర్ బాటిల్ ఇవ్వడానికైనా ఆ పూట దాహం అయితే తిరిగింది కదా. సో ఇలా నెక్స్ట్ టైం ఇలా నేను కూడా ఇలా పరిస్థితి రాకూడదని, ఇలాంటి సమయాల్లో మీరు కూడా ఎప్పుడైనా ఆదుకోండి. ముఖ్యంగా డ్రైవర్లు. సడన్గా ఒకసారి స్టన్ అయిపోయాను నేనైతే, అతను ఇట్లాగే పడిపోయాను, భయం వేసింది నాకు ఎక్కువ. ఎందుకైనా చిన్న జీవితాల్లో ఎందుకైనా అనిపించింది నాకు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ఓకేనా? ఇలాంటి తప్పులు నేను కూడా చేయను. ఒక చిన్న వాటర్ బాటిల్ ఇచ్చినా వాళ్ళు బాగుండి అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి తప్పులు అయితే చేయను, మీరు కూడా చేయకండి. ఎవరైనా దయచేసి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇలాంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను హరినాథ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. జై హింద్.